కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సచివాలయం నిర్వహించిన గ్రామ సభకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన, జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరై గ్రామ సమస్యలపై చర్చించారు. విజన్ 2047 రూపకల్పనలో గ్రామ సభల నిర్వహణ కీలక పాత్ర పోషిస్తాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గ్రామ సభల ద్వారా గ్రామాల్లో ఉండే సమస్యలపైన కాకుండా వ్యక్తిగత సమస్యలు కూడా చర్చించవచ్చని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో అత్యంత ముఖ్యమైన ఏదైనా ఉందంటే అది స్వర్ణ గ్రామ సభ అని. దీని ద్వారా ప్రతి గ్రామంలోనూ వారికి కావలసిన నిధులు అందించడానికి మరియు వారి సమస్యను పరిష్కరించడానికి వారి వ్యక్తిగత సమస్యలు కూడా ఈ సభ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి మంత్రి కావడం, దానిపై సరైన అవగాహన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన ప్రవేశపెట్టిన స్వర్ణ గ్రామ సభ ద్వారా ప్రజా సమస్యలు మరింత చేరువగా ఉండి పరిష్కరించవచ్చని, దీని ద్వారా ప్రజల్లో మరింత ముందుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. 100 మందికి సంబంధించిన పని ఐడెంటిఫై చేసుకోలేమా? అదొకసారి ఆలోచించండి. నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా. ఇయర్ కానివ్వండి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ కి సంబంధించి మీరేం చేయగలరో పని అంతకు సంబంధించి ఖర్చు పెట్టగలం మనం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకవేళ మండలం వారీగా ఒక యూనిట్ గా చేశారనుకోండి, మీరు అన్న ఇబ్బంది ఉండదు. మేబీ ఆ నెక్స్ట్ ఇయర్ జిల్లా వ్యాప్తంగా ఒక యూనిట్ కింద తీసుకోవచ్చేమో. అప్పుడు మేబీ అప్లాండ్ మండలాలు పత్తిపాడు ఇటువంటి చోట ఎక్కువ వర్క్ జరుగుతుంది, మీ దగ్గర తక్కువ వర్క్ జరుగుతుంది, కానీ ఖర్చు సమానంగా చేయొచ్చు. ఈరోజు చిత్రాడ గ్రామంలో జరిగినటువంటి ఈ మహాత్మా గాంధీ మన రోజుగా ఏమంటారు ఎన్ఆర్జీఎస్ పథకం కింద, అదేవిధంగా ఈ సభ స్వర్ణగ్రామ సభకి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. నిజంగా చాలా సుదినం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పంచాయతీలను మొత్తం నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థలను నడిపి అసలు పంచాయతీ యొక్క అస్తిత్వాన్నే ప్రశ్నించే పరిస్థితికి ఆనాటి పాలకులు క్రియేట్ చేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణిని అనుసరించి ఈరోజు మళ్ళీ గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచాలి. ఏదైతే మన స్వరాజ్యం నిజంగా రావాలంటే గ్రామాలు వెల్లివిరియాలి, గ్రామాల్లో స్వరాజ్యం రావాలి. అదేవిధంగా గ్రామాల్లో ఏం జరుగుతుందో ప్రజానీకానికి అందరికీ తెలాలనే ఉద్దేశంతో ఈవేళ 13,326 పంచాయతీల్లో కూడా ఒకే రోజున ఈ గ్రామ సభలు నిర్వహించడం అన్నది చాలా ఆనందం. ఎందుకంటే ఇందులో వారు ఏ